అందరికీ ఆదోని ప్రజానీకానికి అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి అందరూ కూడా నమస్కారం. 3 రోజుల కిందట ఎమ్మెల్యే గారు కూటమి నాయకుల ఇంట్లకి, జనసేన పార్టీల అన్నింటికి పార్టీలకి నాయకుల దగ్గరికి ఇంటింటికి తిరుగుతున్నాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలుస్తున్నాడు. ఎందుకు కలుస్తున్నాడు, ఏం గురించి కలుస్తున్నాడు, ఆయన వ్యక్తిగతానికే ఆయనకే వదిలేస్తాం, మాకు అనవసరం అది. కానీ ఆయన బాధ, ఆయనకు సమస్యని వాళ్ళకి చెప్పుకోలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బుదిరి జల్లుతున్నాడు. ఏ విధంగా బుదిరి జల్లుతున్నాడంటే, ఆయన కూటమిలోన ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి ఆయన నమ్ముకున్న కార్యకర్తలు కానీ, ఆయన గెలిపించిన కూటమి కార్యకర్తలు కానీ, గెలిపించిన కూటమిలో నాయకులకు కానీ, ఆయన గెలిచిన తర్వాత నాయకులు ఎవరో, కూటమి ఎవరో, కార్యకర్తలు ఎవరో అందరూ వదిలేసిన తర్వాత వాళ్ళ కూటమిలో నుంచే, వాళ్ళ నాయకుల్లో నుంచే, పార్టీలో నుంచి అసంతృప్తిగా ఆయన మీద వ్యతిరేకంగా స్టార్ట్ అయ్యి లాస్ట్కి ప్రజల ముందుకు వచ్చి ఊర్లో ఒక సమస్యగా ప్రజలకి ఎసరుకొచ్చిపోయింది. ఏ విధంగా, మేము ఎమ్మెల్యే ఏదో చేస్తాడని అందరూ కూటమి నాయకులు గెలిపించి ప్రజలు ఓట్లేస్తే, ఈయన ఎంచేపున్న ఆయన స్వార్థంగా, ఆయన వ్యక్తిగతంగా ఆయన అధికారాన్ని స్వార్థంగా వాడుకుంటూ ఆయన సంపాదనకే పూర్తిగా మైండ్ పెట్టేసినాడు. ఇప్పుడు మేము ఒకటే ఎమ్మెల్యే గారిని అడుగుతాం, సార్ మీ నాయకుల్ని అసంతృప్తిగా మేము రెచ్చికొట్టి మేము విడి తీయడానికి మాకేమి అంత అవసరము? మాకు అంత అవసరము? మాకేం ప్రజాదరణ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకుంటున్నారా? ప్రజాదరణ లేదనుకున్నారా జగన్మోహన్ రెడ్డి అని? ప్రజాదరణ లేదనుకుంటున్నారా వైఎస్ సాయిప్రసాద్ రెడ్డి అని? సార్ మీరు అంత కూటమిలో గెలిచామన్నంత మీకు ధైర్యంగా ఉంటే మీరు ప్రజలకు వెళ్ళండి. ఏం చేస్తున్నాను, ఏం చేయబోతున్నాను ఏమని ప్రజలకు చెప్పండి. మీరు గెలిచినప్పటి నుంచి మీ అసంతృప్తిలోన భాగాలకు కానీ, షేర్లకు కానీ, కూటమిలో మీకెంత మాకెంత అని కౌన్సిల్లో టెండర్ల దగ్గర నుంచి పార్టీలో ఆఫీసులో వరకు, తర్వాత ఇంట్లో లీడర్ల వరకు ఒకరికొకరు అదురుకుని దొబ్బులాడుకుని మీడియా ద్వారా పబ్లిక్ ప్రజలు చూస్తున్నారు. మీకు అది అర్థం కావడం లేదా? మీ నాయకులు మా వైఎస్ఆర్ వాళ్ళు కాదు, మీ పార్టీ వాళ్ళు మాకు గెలిపించి, మా ఎమ్మెల్యేని నాయకుని గెలిపిస్తే మాకు ఇంతవరకు మాకు కనిపించడం లేదు, మాకు ఏం చేయడం లేదు, మాకు ఏం ఇవ్వడం లేదు, ఆయన ఒక్కడే చేసుకుంటాడని మీ నాయకుల దగ్గర నుంచి మీ కార్యకర్తలు ఒకరికొకరు అసంతృప్తిగా ఆందోళన చెప్పుకుంటూ పోతున్నారు. అసలు వినలేకపోతున్నారు ప్రజలు. మీ నాయకులు మీ అసంతృప్తిని సరిదిద్దుకో. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము వాళ్ళని విడితీస్తున్నాం, రెచ్చగొడుతున్నామని మీరు అంటున్నారే, ఆ మాట మీ నోటు ద్వారా వెనక్కి తీసుకోండి. మేము ఎప్పుడు విడితీయాలా చేయాలా మాకు అవసరం లేదు. పని చేస్తే మంచితనం ఉంటే ప్రజల్లో క్షేత్రంలో గెలుస్తా ఆటోమేటిక్గా మాకు స్థానం ఉంది. మా జగన్మోహన్ రెడ్డి అని కానీ, మా ఎక్స్-ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి అని కానీ. సార్ ఒకటి అడుగుతున్నాను సార్, ఫస్ట్ మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రజల దగ్గర నుంచి మీరు లబ్ధి పొందినారో లేదో, ఆదోని ప్రజల దగ్గర వాళ్ళు మీకంటే మీ రుణం తీర్చుకున్నారు. వారు రుణం అంటే మీరు తీర్చుకుంటారో లేదో దేవునికి ఎరుగా. ఫస్ట్ మీకోసం పనిచేసిన కార్యకర్తలు, లీడర్లు వాళ్ళ రుణం తీర్చుకోరు చాలు. వాళ్ళు చేసిన సుఖాలకి నాయకులకి వాళ్ళకి ఇచ్చే రుణం తీర్చుకోండి. మీరు ఏ ఆఫీసులో పోయినా మీదే, నీకెంత నాకెంత మా కూటమి మీకు ఇదే అంటున్నాం. అసలు ఇప్పుడు జనసేన వాళ్ళు మాట్లాడరు, మేము మాట్లాడిచ్చినామా? టీడీపీ వాళ్ళు మాట్లాడరు, మేము మాట్లాడిచ్చినామా? అసంతృప్తి ఉన్న వాళ్ళు మీ బీజేపీలో వాళ్ళు మాట్లాడరు అంటే మేము మాట్లాడిచ్చినామా? అంటే మా మాటే వాళ్ళందరూ వినేటట్లుంటే ఇంకా మీ ఎమ్మెల్యే మేమే అవుతుంటాం కదా, మీరు ఎందుకు అవుతారు? ఒకటి జగన్మోహన్ రెడ్డి సీఎం గారు అంటున్నారు, ఎక్కడ పోయినా ఒకటే సోది చెప్తారు, జగన్ సీఎం కాలేడు, 25 ఏళ్ళు నేనే ఎమ్మెల్యే అని. సార్ మీరు ఎమ్మెల్యే అనుభవం ఉండొచ్చు, మీకు ఒక క్వశ్చన్ వేస్తాను, మీకు ధైర్యం దమ్ము ఉంటే దాన్ని తీసుకోండి. ఏం చెప్తాను నేను, ఈ జగన్మోహన్ రెడ్డి సీఎం కానంటున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అవుతాడో కాలే అనేది మీకు అంత మాట పలకబడి ఉంటే
మీ సీఎం చంద్రబాబు నాయుడు గారిని, లేదంటే అందరు ఎమ్మెల్యేలు రాజీనామా చేపిస్తావా, లేదంటే అసెంబ్లీ రద్దు చేపిస్తావా, బై ఎలక్షన్లోకి తీసుకోరా. మీకు అంత మాట ఉంటే. లేదు అక్కడి వరకు నాకు లేదు, అక్కడి వరకు నాకు కాలేదు అని అన్నారంటే మీరు అనే మాటగా నేను చెప్తా. జగన్మోహన్ రెడ్డి సీఎం కాలేనప్పుడు అసెంబ్లీ రద్దుపరచు, బై ఎలక్షన్లకు రండి. అవుతాడా లేదని రాష్ట్ర ప్రజలు చెప్తారు. కాలేనప్పుడు మీ మాటకి ఏకభవిస్తాం. అవుతారా లేదని మరి ప్రజల్లో క్షేత్రంలో తెలుసుకుందాం. కానీ మరి తెలుసుకున్నాలన్నప్పుడు అది తెలుసుకున్నాలన్నప్పుడు అసెంబ్లీ రద్దుపరచు. జగన్మోహన్ రెడ్డి అవుతాడా లేదు మీకు తెలుస్తుంది అక్కడ. ఒకటి, సాయి ప్రసాద్ రెడ్డి అన్న ఎమ్మెల్యే కాడు, 25 ఏళ్ళు నేను ఎమ్మెల్యే అంటారు. అసెంబ్లీ రాజీనామా రద్దుపరిస్తే అవుతుందో లేదు. కానీ ఒక పని చేద్దాం సార్, ఇదంటే కావచ్చు, అది మీ చేతుల్లో ఉంటుంది. మీరు రాజీనామా చేయండి. మీరు రాజీనామా చేస్తే స్పీకర్ ఆమోదిస్తాడు, బై ఎలక్షన్ వస్తుంది. బై ఎలక్షన్ వచ్చిన తర్వాత ఇదే కూటమి నాయకులతో, బట్ ప్రజల నుంచి మీరు ఆదరణ పొందుతారో లేదో రెండో విషయము. ఇదే కూటమి నాయకులు, ఇదే మీకుండే కార్యకర్తలు మీరు కలుపుకొని మీరు ఎలక్షన్లకు వెళ్ళి మళ్ళీ గెలిచినారంటే అప్పుడు మీరు 25 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉంటామన్నారు కదా, దాన్ని ఏకభావిస్తాను నేను. మీరు గెలుస్తారంటే మళ్ళీ మీరు ఎలక్షన్ రద్దుపరిచి ఇప్పుడు మళ్ళీ వాళ్ళని కలిసి వచ్చి మనం గెలుస్తామని నీకు అంత కాన్ఫిడెన్స్ ఉంటే నువ్వు 25 ఏళ్ళు ఉన్నట్లే ఒక్కసారి గెలిస్తే. దీనికి నీ అనే మాటకి మేము కట్టబడి ఉంటాం. మళ్ళీ మా అనే మాట నువ్వు తీసుకుంటారా సార్? ఏం సార్ 25 ఏళ్ళు మళ్ళీ నువ్వు గెలుస్తావా? సాయిప్రసాద్ రెడ్డి గెల. ఇప్పుడు ఆదోని ప్రజలు సాయిప్రసాద్ రెడ్డి అనే కావాలని, వైఎస్ఆర్సీపీ కావాలని కోరుకుంటారు. రాష్ట్రం అంతా జగన్మోహన్ రెడ్డి కావాలని ఇప్పుడు రాష్ట్ర ప్రజలు కోరుకుంటారు. సార్ కూటమిలో ఉండే విభేదాలు కానీ, కూటమిలో ఉండే అసంతృప్తులు కానీ మీకు తెలుసా? మీరు అధికారం ఉంది కదా అని 25 ఏళ్ళు మీరే కంటిన్యూ గెలుస్తారా? ఎట్లా గెలుస్తారు సార్ మీరు? రైట్, మీరు గెలండి. నేను ఏమంటాను, మీరు ఈ ఛాలెంజ్ స్వీకరించండి. డైరెక్ట్ క్వశ్చన్ మీకే. మా ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి అన్న జనంలో మరి ఈ విధంగా మీరు 22 ఏళ్ళనే మీ పరిపాలన అయింది. ఆ 2 ఏళ్ళ పరిపాలన మీరు ఎంత ఏమని ప్రజల్లో తెలుసుకుంటాం. అవుతుందా? 25 ఏళ్ళు మీరు ఎమ్మెల్యే అవుతారా? ఇప్పుడు ప్రజలు, ఆదోని ప్రజలు ఎందుకు గెలిపించామా అని ఈ రోజుకి బాధపడుతున్నారు. అభివృద్ధి విషయంలో, డెవలప్మెంట్ విషయంలో అడగాలనుకుంటే ఎన్ని అడిగినా మీరు తనకు చెప్పలేరు. మీరు అసలు కూటమి నాయకులనే సరిదిద్దుకోలేరు, మీ పార్టీ నాయకులనే సరిదిద్దుకోలేరు. మీరు మళ్ళీ 25 ఏళ్ళు ఎమ్మెల్యే అవుతారా? సార్ ఒకటే చెప్తున్నా, మీ మాట మీరు 25 ఏళ్ళు ఎమ్మెల్యే నిలబడాలంటే మీరు ఫస్ట్ రాజీనామా చేసి రద్దుపరిచి బై ఎలక్షన్ పెట్టండి. చూస్తాం ఎట్లా మేము ఎట్లా గెలుస్తామో మీరు ఎట్లా గెలుస్తారో చూసుకుందామండి ప్రజల్లో. అయితే సార్ ఆదోని ప్రజలు బాధపడుతున్నారు. మీ కూటమి నాయకుల అసంతృప్తికి మేము చెప్తామా? 24 గంటల సాయిప్రసాద్ రెడ్డి అన్న మా నాయకుడు సార్. ఈరోజు ఎలక్షన్ వస్తే ఇప్పుడు గెలిచారు సాయిప్రసాద్ రెడ్డి అన్న. ఏదో గెలుపు ఓటమో అదృష్టమో దురదృష్టమో అది పోయింది. కానీ ఎప్పుడు ప్రజల్లో నిరంతరంగా మా సాయిప్రసాద్ రెడ్డి అన్న ఈరోజు ఉన్నాడో, మీరు ఒక వారం మీద ఒక 20 రోజులు హైదరాబాద్, విజయవాడ, ఇది మీ పరిపాలన. ఉన్నూరు పరిపాలన, నాన్ లోకల్ పరిపాలన ప్రజలకు తెలుస్తారు అంతా. నేను దయచేసి మీ మీద వ్యక్తిగతంగా మాట్లాడడం లేదు. మా జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలంటే మీ చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ రద్దుపరచండి, బై ఎలక్షన్లకు రండి. సీఎం ఎట్లా అవుతాడో లేదు మా జగన్మోహన్ రెడ్డి తెలుసుకుంటాడు. మా సాయిప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే నీవు 25 ఏళ్ళు అన్నావు కదా, మా సాయిప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే ఎట్లా గెలవడో ఎట్లా ఎమ్మెల్యే కావడో మేము తెలుసుకున్నాలంటే మీరు ఎమ్మెల్యేకి రాజీనామా చేయండి, రద్దుపరిచి బై ఎలక్షన్ తీసుకోరండి. ఎట్లా మా సాయిప్రసాద్ రెడ్డి గెలిపించుకున్నారనేది మా ఆదోని ప్రజలు, మా కార్యకర్తలు, మా వైఎస్ఆర్ లీడర్లు అంతా మేము ఎట్లా అనేది మేము ఆలోచిస్తాం. మీరు కూటమిలో ఉండే నాయకులు మీరు సరిదిద్దుకుని గెలిస్తే కలుపుకుంటే చాలు. మీరు ఈసారి ఎలక్షన్లో అన్నీ ఒకే విధంగా ఉండదు సార్. మాట్లాడేటప్పుడు ఆదోని అడ్మినిస్ట్రేషను, ఆదోని రాజకీయం నోటు మాటికి చేతి సాయంకి చాలా డిఫరెన్స్ ఉంటుంది సార్. అన్నంత ఈజీ కాదు. ఎవరైనా కానీ, నేనైనా మీరైనా ఎవరైనా సరే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికి రాదా? మీకు చేతనైతే మీ ప్రభుత్వాన్ని, మీ కూటమికి, మీ ప్రభుత్వానికి చేతనైతే ఇప్పుడు ఎలక్షన్, స్థానిక ఎలక్షన్ అయిపోయినావు కదా, రద్దుపరిచి ఎలక్షన్లకు రమ్మని పెట్టమని మీ ప్రభుత్వానికి. మీరు ఎందుకు రావడం లేదు? ఎందుకు భయపడుతున్నారు?
పెట్టండి స్థానిక ఎలక్షన్లో. ఆడే తెలుస్తుంది కదా ఎంతో మీదేమనేది అనేది ప్రజల్లోన. స్థానిక ఎలక్షన్లు పెట్టే కాదు, మీరు ఇక్కడ ఏమన్నా అన్ని మాటకు నిలబడే కాదు. అయినా ఈరోజు మీరు మాట్లాడుతున్నారు నా పార్టీ గురించి, మా నాయకుని గురించి. సార్ ఒకటే చెప్తున్నాను సార్, మాటలు తక్కువ పని ఎక్కువ చేయాలి. మీరు పని తక్కువ మాటలు ఎక్కువ ఉంటాయి. మేము ఏం మాట్లాడము సార్. రేపు రాబోయే స్థానిక ఎలక్షన్లోన, రేపు మన 2029లోన ఎలక్షన్లోన, జనరల్ ఎలక్షన్, బాడీ ఎలక్షన్లోన అప్పుడు మాట్లాడతాం. ఏది ఏమైనా అనేది డెవలప్మెంట్ విషయం ఏమనేది మీరేమైనా మేమైనా మాట్లాడతాం. మీరు అయిపోయింది ఇంకా మీ మాటలకి, మీ ఆలోచన జనాలు ఎవరు వినరు. మీ నాయకులు మీరు సరిదిద్దుకోలేక మా పైన వైఎస్ఆర్సీపీ వాళ్ళు నేర్పిస్తారు. కూటమికి బలంగా ఉండదంటే మేము గెలమంట, అందుకోసం మళ్ళీ విడి తీయడానికి ప్రయత్నం చేస్తారంట. జగన్మోహన్ రెడ్డి భయపడలేదు సార్ మీ కూటమికి. మీ నాయకులు జగన్మోహన్ రెడ్డికి భయపడి ఈరోజు విడిపోవడానికే భయపడుతున్నారు. మీరు విడిపోతే జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడని అది మీది. ఒంటరిగా ఉండి కూడా సింగిల్గా పోటీ వచ్చి ఈరోజు జనాల్లో ఈరోజు ఓడిపోయినా కూడా ప్రతిపక్షగా ప్రజాక్షేత్రంలోన ప్రజల తరపు నిలబడేది ఒక జగన్మోహన్ రెడ్డి సార్. అది తెలుసుకొని మీరు మూడు పార్టీల గురించి దృష్టి పెట్టుకుని మాట్లాడతారు రాజకీయాలు. కాబట్టి దయచేసి మాట్లాడతాం. మీ కార్యకర్తలు గెలిపించిన వాళ్ళ కార్యకర్తలు న్యాయం చేయండి. మీరు ప్రజలకు ఎట్లా చేయరు, ఊరు ఎట్లా చేయరు, డెవలప్మెంట్ ఎట్లా చేయరు, కనీసం గెలిపించిన కార్యకర్త లీడర్గా న్యాయం చేసి అప్పుడు మీరు రాజకీయం గురించి మాట్లాడితే బాగుంటుంది. మా వైఎస్ఆర్ గురించి మాట్లాడితే బాగుంటుంది. వైఎస్ఆర్ మీరు నోటు ఎడితే వైఎస్ఆర్, మీకు వైఎస్ఆర్ అంటే భయము. ఎందుకంటే ప్రజాక్షేత్రం, ప్రజల ఆదరణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది కాబట్టి ఈరోజు మీరు ఈ విధంగా మాట్లాడతారు. దయచేసి మీరు మాత్రం ఏదైనా మాట ఉంటే, మీరు 25 ఏళ్ళ ఎమ్మెల్యే ఉండాలనుకుంటే రద్దుపరిచి బై ఎలక్షన్కి రండి. ఇది మీకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలనుకుంటే మీ నాయకులకు చెప్పండి, అసెంబ్లీ రద్దుపరిచి బై ఎలక్షన్కి రండి. ఇంతే. మీరు ఈ రెండు మాటలకి కౌంటర్ ఇస్తున్నా. ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజల్లో ఏమనేది తెలుసుకుంటాం. ఇట్లు నరసింహులు మున్సిపల్ వైస్ చైర్మన్.